ఈ రోజు వీడియోలో 10 చెడు అలవాట్ల గురించి చెప్పబోతున్నా. అవి మీకు కూడా తెలియదు అవి మీలో ఉన్నాయని చెప్పి వాటిని మీరు సమయం ఉండగా సరి చేసుకోకపోయినా లేక వదలకపోయినా అవే అలవాట్లు మీ జీవితం మొత్తాన్ని నాశనం చేయగలవు. ఇప్పుడు చెప్పబోయే అలవాట్లు 2-3 ఉండుండొచ్చు, లేక అన్ని అలవాట్లు మీకు ఉండుండొచ్చు. మిత్రమా, సమయం చేజారక ముందే మీరు వాటిని మార్చుకుని మీ జీవితాన్ని కాపాడుకోండి. నెంబర్ 1, సేయింగ్ ఐ విల్ క్విట్ మై అడిక్షన్ టుమారో. ఏదైనా చెడు అలవాటు వదలడం మార్చడం కష్టం అని అందరికీ తెలిసిందే. కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. అంటే మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు కూడా మీ ఎడిక్షన్ ని వదులుకోగలరు. కానీ ఎడిక్షన్ ఎందుకు వదలలేకపోతున్నారు? ఎందుకంటే ఎడిక్షన్ ఒక ఎస్కేపిజం లా పనిచేస్తుంటుంది. ఆ పనిని చేస్తూ ఉంటే మీకు స్ట్రెస్ తక్కువ, ప్లెజర్ ఎక్కువ అవుతుంది. మనకి ఈజీగా ప్లెజర్ దొరికినప్పుడు దాన్ని వదులుకుని హార్డ్ వర్క్ ఎందుకు చేస్తాం? జీవితం గురించి, గ్రోత్ గురించి, ఏదైనా సరే సాధించాలి అనే బోరింగ్ విషయాల గురించి ఆలోచించి ఎందుకు కష్టపడడం అని అనిపిస్తుంది. ఎడిక్షన్ వల్ల చాలా మంది వారి ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ ఇలా చాలా కోల్పోయారు. వారి అలవాట్లు ఎప్పటి వరకు వదులుకోరంటే అవి వారి జీవితాన్ని సర్వనాశనం చేసే వరకు. మీ చెడు అలవాట్లను ఈ రోజే వదులుకుని రేపు సంతోషంగా బ్రతుకుతారో, లేక ఈ రోజు సంతోషంగా ఉండి రేపు బాధపడతారో, చాయిస్ ఈజ్ యోర్స్. నెంబర్ 2, telling people what you're going to do instead of just doing it. మన వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఎంత మ్యాచ్ అయితే అంత మంచిది. కానీ యాక్షన్ ఫ్రికింగ్ ఫేక్ సోషల్ మీడియా కాలంలో వారు చేయలేనటువంటివి అందరికీ చెప్తూ ఉండడం అలవాటు అయిపోయింది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో మాట్లాడుతూ నేను ఇది చేయబోతున్నా, అది చేయబోతున్నా అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి 2-3 రోజులు మాత్రమే కన్సిస్టెంట్ గా చేయగలుగుతూ ఉంటారు. ఆ 2-3 రోజుల్లోనే అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వారి పాత రొటీన్ లైఫ్ కి వచ్చేస్తూ ఉంటారు. రీసెర్చ్ ప్రకారం మన గోల్స్ అనౌన్స్ చేయడం వల్ల అది మన గోల్ ని అచీవ్ అయ్యే ఛాన్స్ ని తగ్గించేస్తుందట. ఎందుకంటే అందరికి ఇలా చెప్తూ ఉండడం వల్ల మనకేమనిపిస్తుందంటే మనం ఆ గోల్ ని ఆల్రెడీ సాధించేసాం అనిపిస్తుందంట. దానివల్ల ఆ గోల్ ని ఎలా అయినా సరే సాధించాలి అన్న మోటివేషన్ హంగర్ ని తగ్గించేస్తుందంట. అందుకనే మీరు ఏదైనా సరే చేయాలి అంటే చేసేసేయండి, అంతేగాని చెప్పుకుంటూ తిరగండి. నెంబర్ 3, పర్ఫెక్షనిజం. స్టీఫెన్ హాకింగ్ ఒక మాట చెప్పారు, ఈ విశ్వంలో ఏది పర్ఫెక్ట్ లేదు అని. అసలు పర్ఫెక్ట్ అనే పదమే లేదు అన్నారు. ఇంపర్ఫెక్షన్ లేకుండా మీరు, నేను ఎవ్వరూ లేరు. మీరు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అడిగినా సరే తను వేసినటువంటి ఒక మాస్టర్ పీస్ నుంచి తప్పులు నచ్చగలరు. అందులో ఏం తప్పులున్నాయి, ఇంకా ఏం మెరుగుపరచచ్చు అని తను ఈజీగా చెప్పగలరు. పర్ఫెక్ట్ అనే పదవి లేనప్పుడు దానికోసం ప్రయత్నించి టైం వేస్ట్ ఎందుకు చేయడం? ప్రతి దానిలోని పర్ఫెక్ట్ ఉండాలని ఏదైనా సరే చేయాలంటే పర్ఫెక్ట్ టైం, మూమెంట్ కోసం వెయిట్ చేసి మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. మీ ఫోకస్ యాక్షన్ తీసుకోవడంలో ఉండాలి, కానీ పర్ఫెక్షనిజంలో కాదు. నెంబర్ 4, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. జార్డన్ పీటర్సన్ ఒక మాట చెప్పారు, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ హూ యు ఆర్ ఎస్టర్డే. అంటే మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేయండి. కంపేర్ చేసుకోవాలి అంటే మీరు మీతోనే కంపేర్ చేసుకోండి. మీ పాస్ట్ లో మీరు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు. ఒకవేళ మీరు మీ పాస్ట్ కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యుండొచ్చు, లేక దానికన్నా తక్కువ అయ్యుండొచ్చు. మీరు మీ మీదే ఫోకస్ చేయండి, అంతేగాని సోషల్ మీడియాలో కనిపించే జనాల ఫేక్ లైఫ్ స్టైల్ ని చూసి మీ జీవితాన్ని మిమ్మల్ని కంపేర్ చేసుకుని డిప్రెస్ అవడం, ఇన్సెక్యూర్ ఫీల్ అవడం మానేయండి. మీరు వేరే వాళ్ళు జీవిస్తున్నట్టు జీవించలేరు. మీరు జీవిస్తున్నట్టు ఇంకెవ్వరూ జీవించలేరు. ఎవరి పరిస్థితులు వారివి. నెంబర్ 5, బ్లేమింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. మనం చేసిన తప్పుని వేరే వాళ్ళపై నెట్టేయడం చాలా సులభం, కానీ జీవితం ముగిసే సమయంలో మీ జీవితం గురించి రాసుకుంటే మీకే తెలుస్తుంది మీరు చేసిన తప్పులేంటి అని. మేబీ మీరు ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టిండొచ్చు, దానివల్ల మీకు అనిపించుండొచ్చు మీ జీవితంలో గ్రోత్ ఆపర్చునిటీ దొరకలేదు అని. మీ పేరెంట్స్, పార్ట్నర్, బాస్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. మీ జీవితం ఒకే చోట ఆగిపోయింది అనిపించవచ్చు. ఏదైనా అవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో మీ దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, వాళ్ళని మీ జీవితాన్ని కంట్రోల్ చేయడం, లేదా మీ లైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుని మీ లైఫ్ ని మీరే కంట్రోల్ చేసుకోవడం. దీనివల్ల మీ జీవితంలో వచ్చే నష్టం, కష్టం, సుఖం, సంతోషం అన్నింటికి మీరే బాధ్యులవుతారు. నెంబర్ 6, ఫియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రోగ్రెస్. మీరు చేస్తున్న పనిని పూర్తి చేయలేనేమో అనే భయం గనక మీలో ఉంటే మీరు మీ సక్సెస్ ని చేరుకునే సగం దారిలోనే ఓడిపోగలరు. ఒక చిన్న నలుసంత భయం కొంతమంది బ్రెయిన్ లో ఎంత పెద్దదవుతుందంటే ఆల్మోస్ట్ ప్యారలైజ్ అయిన వారు ఎలా అయితే ఏ పని చేయలేకపోతారో అలాగే వారు కూడా వారి లక్ష్యం కోసం చేయవలసిన పనిని చేయకుండా ఉండిపోతూ ఉంటారు. ఒకవేళ మీ జీవితంలో కూడా అలాంటిది ఏదైనా భయం మిమ్మల్ని భయపెడుతూ మిమ్మల్ని ముందుకెళ్ళకుండా ఆపుతూ ఉంటే ఒక్కసారి మీరు మీతో ప్రశ్నించుకోండి, అది నిజంగా జరగబోతుందా, లేక ఇది నా బ్రెయిన్ లో ఉన్నటువంటి భ్రాంతి మాత్రమేనా? ఒక్కసారి దీన్ని త్వరగా క్లియర్ చేసుకుని దాని తర్వాత దాని గురించి ఆలోచించకుండా ముందరికి వేయండి. నెంబర్ 7, కన్ఫ్యూజింగ్ ద టర్మ్ బిజీ విత్ ప్రొడక్టివ్. ఎన్నో వందల వేల పనులుంటాయి. వాటితో మీరు మీ వీకెండ్ లో కూడా బిజీగా ఉండగలరు. కానీ ఆ పనులన్నీ ఇంపార్టెంటా? అవి యాక్చువల్ గా ఏమైనా సరే రిజల్ట్ ని క్రియేట్ చేయగలవా, లేక అవి మిమ్మల్ని కేవలం బిజీగా ఉంచుతున్నాయా? మీరు ఒక రోజులో ఎన్ని గంటలు కష్టపడుతున్నారో, ఎన్ని పనులు చేస్తున్నారో అనేది డజంట్ మ్యాటర్. మీరు హై ప్రయారిటీ పనులని ఎంత ఫోకస్డ్ గా, కాన్సన్ట్రేషన్ తో ఎంత ప్రొడక్టివ్ గా చేస్తున్నారు అనేదే మ్యాటర్. నెంబర్ 8,
కేర్లెస్ నేచర్. ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకోకుండా సీరియస్ గా తీసుకోకపోవడం మంచి విషయమే, కానీ మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని సీరియస్ గా తీసుకోకుండా కేర్లెస్ గా ఉండడం వల్ల ఈ రోజు బాగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఊహ కూడా అందని పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ, హ్యాబిట్స్, డైలీ రొటీన్ వల్ల ఒక అంచనా వేయచ్చు ఆ వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని. ఒకవేళ మీ రూమ్ చిందరవందరగా ఉంటూ మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ని సమయంలో పూర్తి చేయకుండా అనవసరంగా సమయాన్ని వృధా చేస్తే దీన్ని బట్టి మీ పర్సనాలిటీ ఎలాంటిదని తెలుస్తుంది. మీరు కేర్లెస్ పర్సన్ లేక మీ జీవితం పట్ల, మీ భవిష్యత్ పట్ల ఎంత సీరియస్ గా ఉంటున్నారనేది క్లియర్ గా అర్థం అవుతుంది. నెంబర్ 9, యూ డోంట్ లైక్ వాట్ యు డూ. మీరు చేస్తున్న జాబ్ ప్రొఫెషన్ మొదట్లో బాగా నచ్చి జాయిన్ అయ్యి తర్వాత అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, సోషల్ ప్రెషర్ వల్ల మీరు మీకు నచ్చని పని చేస్తూ, నచ్చని పని అంటే దానికోసం పొద్దున్నే లేవడానికి కూడా ఇష్టపడినంత, లేదంటే ఇన్ని ఉన్నా సరే మీరు దాన్ని చేస్తున్నారు అంటే దానికి గల కారణం అది మీ కంఫర్ట్ జోన్ అయిపోవడం వల్లనే. దాని నుంచి బయటకు రావడం అంత సులభమైతే కాదు. మీ పర్ఫార్మెన్స్ బానే ఉంది కదా అని అనుకుంటే దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేయడానికి లేదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేయరు మీరు, ఎందుకంటే మీరు చేస్తున్న పని ప్యాషనెట్ గా చేయట్లేదు కాబట్టి. అదే ఒకవేళ క్యాలిక్యులేటెడ్ ప్లానింగ్ తో మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే మాత్రం మీకోసం ఎదురు చూస్తున్నటువంటి అసలైన సక్సెస్ఫుల్ జీవితం మీకు కనిపిస్తుంది. నెంబర్ 10, రియాక్టింగ్. మన యొక్క చాలా టైం అండ్ ఎనర్జీ అనవసర విషయాలపై రియాక్ట్ అవడానికి వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు మన ముందు ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి, కానీ వాటన్నిటిని ఎంత ప్రొయాక్టివ్ గా మనం రియాక్ట్ అవుతున్నాం అనేది మ్యాటర్. మన జీవితంలో వచ్చే ప్రతి అనవసర విషయానికి రియాక్ట్ అవుతూ ఉంటే మీ జీవితకాలం సమయం కూడా సరిపోదు. ఎక్కడైనా ఒకవేళ ఏదైనా అయినా, ఏమైనా జరిగినా సరే ఏమి ఆలోచించకుండా రియాక్ట్ అయితే దాని ద్వారా తెలుస్తుంది మీరు మెంటలీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎంత వీక్ గా ఉన్నారు అని. సో గైస్, ఇది వారం #Monday Motivation. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ గైస్, లాస్ట్ వీక్ పోరాటం అనే ఒక వీడియో పెట్టాను, చూడడం ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి చూడడం మర్చిపోద్దు. అండ్ గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ కలుద్దాం వచ్చే సోమవారం పొద్దున 10 గంటలకి నా యూట్యూబ్ ఛానల్. అంతవరకు టేక్ కేర్.